ఆంధ్రప్రదేశ్ అర్చక సంఘం రాష్ట్ర మహాసభలు ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించిన రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు. ఈ సందర్భంగా స్థానిక నంద్యాల మూలమట్టం కళ్యాణ మండపంలో రాష్ట్ర మహాసభలు అర్చక ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మీయ అర్చకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు ఆచార్య మాట్లాడుతూ, ముఖ్యంగా మహాసభలు నిర్వహించడం జరిగిందని, అర్చకుల సమస్యలపై ఏర్పాటు చేయడం జరిగిందని, రెవెన్యూ రిజిస్టర్లో సర్వీస్ రికార్డు ఎక్కించాలని, ప్రతి అర్చకునికి రైతు భరోసా కల్పించాలని, అర్చకునికి ప్రభుత్వం 10,000 ఇస్తుందని, ప్రభుత్వం 15,000 పెంచి అర్చకులను ఆదుకోవాలని, అర్చకులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకొని సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నా పేరు శ్రీనివాస్ ఆచార్యులు, ఏపీఆర్ఎస్ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు 19 తేదీన నంద్యాల వేదికగా రాష్ట్ర మహాసభ ఏర్పాటు చేస్తున్నాము. ముఖ్యంగా అర్చకుల సమస్యలపై ఏర్పాటు చేయడం జరిగింది. రెవెన్యూ రికార్డ్స్ నందు ప్రతి అర్చకుడు సర్వీస్ అనుభవం ఏదైతే భూమిలో సర్వీస్ ఇనామం ఏదైతే అనుభవిస్తున్నాడో అర్చకుని ఆధీనంలో అనుమతిదారుడుగా అర్చకుని పేరు పెట్టాలని, అదేవిధంగా స్వామివారిని హక్కుదారుగా చేర్చాలని ముఖ్యంగా మా స్లోగన్ వినిపిస్తున్నాం రాష్ట్ర అధ్యక్షుల వారికి. అదేవిధంగా రైతు భరోసా కల్పించాలని, ప్రతి అర్చకునికి భూమి ఉన్న అర్చకునికి అందరికీ ప్రతి అర్చకునికి ఏ అర్చకునైనా సరే 1 ఎకరా పొలమునైనా సరే అతన్ని అన్నమదాడుగా చేర్చి రైతుకి ఏ విధంగా అయితే బెనిఫిట్స్ ఉన్నాయో అదేవిధంగా రైతు భరోసా కల్పించాలని కూడా కోరుకుంటున్నాము. ఇప్పుడు ఇచ్చేటువంటి ధూపదీప నివేదనకి 10,000 జీతం ఏదైతే ఉందో అది సరిపోదు కాబట్టి 15,000 రూపాయల జీతమేమని మేము ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూ మేము ఇంకా 15,000 రూపాయల జీతం ఇవ్వాలని కూడా ఆశిస్తూ ఈ యొక్క రిప్రజెంటేషన్ కూడా ప్రభుత్వానికి పంపడం జరుగుతూ ఉంది. అదేవిధంగా డిఫరెన్షియల్ అమౌంట్ ఏదైతే 15,000 రూపాయలు తీసుకుంటున్నారో వాళ్ళకి 25,000 రూపాయలు చేయాలని మా అర్చక సమాఖ్య తరఫున రాష్ట్ర మహాసభ తీర్మానించడం జరిగింది. దానికి కూడా ప్రభుత్వానికి మా నివేదికను ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి అర్చకుడిని కూడా తమ సమస్యగా భావించి గౌరవ నారా చంద్రబాబు నాయుడు సార్ గారు ఇప్పుడు వచ్చిన 5-6 నెలల్లోనే మాకు 5,000 నుంచి 10,000 రూపాయలకు ధూపదీప నివేదన నోటిఫికేషన్ పెంచడం అయితేనేమి, జీతాలు 10,000 నుంచి 15,000 రూపాయలు పెంచడం అయితేనేమి, అదేవిధంగా వేద పండితునికి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వడం అయితేనేమి, ఇది చాలా సంతోషదాయకమైన విషయము. ప్రతి ఏపీ ప్రతి అర్చకుని తరపున ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ. నా పేరు అగ్నిహోత్రం ఆత్రేయ బాబు. నేను ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో 24,000 దేవాలయాల తాలూకు అర్చకులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య నాయకత్వంలో పురోగమిస్తున్నారు. వాళ్ళ యొక్క హక్కుల సాధన కోసం, వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాలని పరిష్కరించుకోవడం కోసం, వాళ్ళ యొక్క జీవన పరిస్థితులను మెరుగుపరుచుకోవడం కోసం, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతినిధులుగా వాళ్ళ యొక్క ఉనికిని పదిలం చేసుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య సారథ్యంలో అనేకమైనటువంటి ఉద్యమాలను నడిపి మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమావేశాలు నిర్వహించి రాయలసీమలో ఈరోజు ఇక్కడ సమావేశం నిర్వహించడం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాదాయ ధర్మాదాయ దేవాలయాలకే కాకుండా అనేక ప్రైవేట్ దేవాలయాల అర్చకులకు కూడా సారథ్యం వహిస్తున్నటువంటి విషయం యథార్థం. 50,000 దేవాలయాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య యొక్క ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. అతి పెద్ద వ్యవస్థగా అర్చక వ్యవస్థ ఉంది. అర్చకులు అనేటటువంటి వాళ్ళు దేవాలయాల్ని అంటి పెట్టుకుని వాళ్ళ జీవితాలను అంకితం చేసి సంస్కృతి సంప్రదాయాల్ని కాపాడుతున్నటువంటి